Now differentiating on both sides, we get f dash a is equal to 1 by 2 pi a integral f of z dz and z minus a whole square. ఎక్కడైనా డినామినేటర్లో z మైనస్ ఏ హోల్ స్క్వేర్స్ కానుంటే ఇది వచ్చేసి డెరివేటివ్ అయిపోతుందమ్మా. నెక్స్ట్ సెకండ్ టైం డెరైవ్ చేస్తే ఇంటూ 2 వస్తుంది. సీ దట్ వన్. ఓకే, see this one, f double dash a is 2 by 2 pi I f of z dz z minus a whole cube. నెక్స్ట్ థర్డ్ డెరివేటివ్ చేసినప్పుడు f ట్రిపుల్ డాష్ a is equal to, ఇక్కడ హోల్ క్యూబ్ ఉంది కదా, ఇంటూ 3 వస్తుంది. ఇక్కడ పవర్ పెరుగుతుంది గమనించండి. 2 into 3 by 2 pi I ఇంటిగ్రల్ f of z dz by z minus a whole power 4. అంటే డెరివేట్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి f double dash f dash a, దిస్ ఫార్ములా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మా. దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎఫ్ డబుల్ డాష్ అంటే ఇక్కడ హోల్ క్యూబ్ కానీ ఉంటే డబుల్ డాష్ వస్తుంది, హోల్ స్క్వేర్ ఉంటే సింగిల్ డాష్ వస్తుంది. ఈ ఫార్ములాస్ మీరు బాగా నేర్చుకోవాలి. ఓకే, లైక్ దిస్ we get at nth derivative, this is general formula, f and a is equal to f nth derivative a is equal to n factorial by 2 pi I integral over c f of z dz by z minus a whole power n plus 1. We can evaluate the integrals by using these formulae very easily. Okay, see the problems. Okay ma, see the first one, evaluate 1 by 2 pi I integral over c z square plus 5 by z minus 3 dz, where c is the circle, mod z is equal to 4. What is it means? ఇందాక mod z minus a is equal to r అంటే ఏ సెంటరు r రేడియస్ అన్నాం. ఇక్కడ z minus 0 4 అని అర్థం. అంటే సెంటర్ 0 రేడియస్ r అని, అంటే 0 నుంచి 4 వరకు పాయింట్స్ దాంట్లో ఉంటాయి అని అర్థం, సర్కిల్లో ఉంటాయి. See the solution. Cauchy's integral formula is this one, 1 by 2 pi I f of z dz by z minus a is equal to f of a. Compare this formula, this integral with this one. What you get? In place of z minus a we have z minus 3, and what is a? A is equal to 3. dz ప్రతి దాంట్లో ఇంటిగ్రల్ ఉంటుంది కాబట్టి dz ఉంటుందమ్మా. ఆ dz కాకుండా రిమైనింగ్ f of z ఏంటి? f of z is equal to z square plus 5. See the formula మా. ఇలా ఫార్ములాస్ రాసినప్పుడు కంపల్సరీ ఈ ఫార్ములాలో ఏం చెప్తుంది? ఈ ఏ లైస్ ఇన్సైడ్ సీనే అయ్యి ఉండాలి కంపల్సరీగా. వాళ్ళు ఇచ్చినటువంటి సర్కిల్, అది సి సర్కిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు ఇచ్చిన కర్వ్ కంపల్సరీ మీరు రాస్తున్నటువంటి జెడ్ మైనస్ ఏ అనే పాయింట్ ఉంది, పాయింట్ కంపల్సరీ లైస్ ఇన్సైడ్ సి అయినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా స్టేట్మెంట్లో అదే ఇచ్చినారు. ఏ ఈజ్ ఏ పాయింట్ ఇన్సైడ్ అండ్ ఆన్ ది కర్వ్ సి అన్నారు. సికి ఇన్సైడ్ ఈ పాయింట్ ఉంటేనే మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఓకేనా? నౌ యూ అబ్జర్వ్ these two, compare these two. Z minus a, in place of z minus a we have z minus 3, so a is equal to 3. What about f of z? dz is common for any integral, kabatti f of z is z square plus 5. First you observe, in the given integral a is equal to 3. Is it lies inside the circle or outside the circle? Inside the circle. Why? a is equal to 3 point, ఇది point 3. ఇక్కడ రేడియస్ ఎంత? 4, సెంటర్ 0, mod z మాత్రమే ఉంది అంటే z minus 0 అని, సెంటర్ 0, రేడియస్ 4 రేడియస్ ఉందంటే 4 పాయింట్స్ దాకా లైస్ ఇన్సైడ్ అనే కదా. a is equal to 3 లైస్ ఇన్సైడ్ ద సర్కిల్, అండ్ f of z is equal to this z square plus 5. ఓకే మా, f of z is z square plus 5. By this theorem, this integral value is equal to f of a. f of a means f of 3. Okay ma, by this theorem, this one by this one, 1 by 2 pi I f of z, z square, f of z means z square plus 5 by z minus 3 is equal to f of a. What is a here? f of 3. What is f of 3 ma? f of z తెలుసు మనకి. f of z is z square plus 5. Now f of 3 is 3 square plus 5 కావాలి. ఓకేనా? f of z, f of 3 అంటే z ప్లేస్లో 3 పెడుతున్నాం. f of 3 is 3 square plus 5, which is 14. Now you observe, when we use this integral formula ma, this integral equal to f of a, when compulsory a lies inside the given curve c. ఆ కర్వ్ మేబీ సర్కిల్ ఏదైనా కావచ్చు, కాబట్టి కంపల్సరీ మీరు చెక్ చేయాల్సింది ఏ ఎంతో చూడండి. ఏ పాయింట్ లైస్ ఇన్సైడ్ అయినప్పుడు మాత్రమే యూజ్ దిస్ ఫార్ములా. లైస్ అవుట్ సైడ్ అయిందనుకోండి, అప్పుడు ఇంటిగ్రల్ బికమ్స్ 0 అవుతుంది. ఏమవుతుంది? ఇంటిగ్రల్ బికమ్స్ 0 అవుతుంది. చూద్దాం అలాంటి ప్రాబ్లం కూడా ఒకటి. వీ విల్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. ఓకే,
Okay, now we see the next problem. Evaluate 1 by 2 pi I integral over c z square plus 5 by z minus 3 dz, where c is the circle mod z is equal to 1. Given circle, very important, given curve, mod z is equal to 1 means its center is 0 and radius is 1. అంటే 1 లోపల ఉన్న పాయింట్స్ మాత్రమే ఇన్సైడ్ ద సర్కిల్. ఓకే, దిస్ ఈస్ ద గివెన్ ఇంటిగ్రల్. బై కాషీస్ ఇంటిగ్రల్ ఫార్ములా 1 by 2 pi I integral over c f of z dz by z minus a is f of a. Now you observe what is a ma? A is equal to 3. Is it lies inside the circle mod z is equal to 1? No, it does not lies. 1 వరకు మాత్రమే పాయింట్స్ lies inside. A is equal to 3 means it lies outside. 1 తర్వాత ఉంటుంది 3 point lies outside. Now this integral is equal to any integral. The point lies, if the point lies outside the given curve, then the given integral is equal to 0. Okay, okay ma, see the next problem now. Evaluate integral over c z d power z by z plus 2 whole cube dz, where c is mod z is equal to 3. c mod z is equal to 3 means it is a circle with center 0. అంటే z minus a ఉండాలి, z minus ఏం లేదు కాబట్టి z minus 0 means center is 0 and radius is r. r is equal to 3. ఇక్కడ 3 లోపల ఉన్న పాయింట్స్ అన్నీ c కిందకు వచ్చేస్తాయి, c inside c అని అర్థం. Now we see here in previous problem z minus 3 whole power ఏం లేదమ్మా, అందుకని డైరెక్ట్లీ we use the Cauchy integral formula. Now you observe here it is power 3. So అంటే డెరివేటివ్స్ ఫార్ములా అప్లై చేయాలి మనం. ఓకే, హియర్ వాట్ ఈస్ ద z మైనస్ ఏ ప్లేస్లో ఏముంది, z మైనస్ ఏ అంటే ఇక్కడ z మైనస్ ఆఫ్ మైనస్ 2 అని అర్థం. సో హియర్ z, it is not z, actually it is a is equal to minus 2 lies inside z is equal to 3. Okay, a is equal to minus 2, it is lies inside mod z is equal to 3. 3 లోపలే ఉంది కదా, అంటే బార్డర్స్ 3 to 3 ఉంటాయి అన్నమాట. ఇట్లా ఉంటుంది సర్కిల్, ఇలా ఉంటుంది, సెంటర్ ఇటు 3 ఉంటుంది. సో మైనస్ 2 lies inside the circle mod z is equal to minus 3. According to Cauchy integral formula, here integral f of z dz by z minus a whole cube ఉందమ్మా, కాబట్టి f double dash a is equal to like this. f double dash 2 is 2 cancel కొట్టండమ్మా. Now this integral is equal to pi I ఈ సైడ్ వెళ్తుంది. This integral value is equal to pi I f double dash a. సో ఇది ఫార్ములా లాగా మీరు బాగా నేర్చుకోండి, హోల్ క్యూబ్ ఎక్కువగా అడుగుతుంటారు. f double dash f integral f of z by z minus a whole cube dz is pi I into f double dash a. So we need f double dash a value. What is the function here? f of z, dz కాదమ్మా, న్యూమరేటర్లో dz కాకుండా రిమైనింగ్ f of z. What is f of z? z e power z. Now we have f of z is z e power z, and in place of a we have minus 2. Okay, f of z is z e power z, then f double dash, first you find the f dash z, then f double dash. We need 2 derivatives, అంటే f double dash minus 2 కావాలి మనకి, అంతేనా? f double dash in place of a minus 2, f double dash కనుక్కొని minus 2 సబ్స్టిట్యూట్ చేయాలి. f dash z is, this is f of z, z e power z, then f dash z is, this is in the form of u into v, కాబట్టి u dash v e power z u అనుకోండి ఇంటూ z ప్లస్ మీకు తెలుసు x e power x డెరివేటివ్ x e power x ప్లస్ e power x, సిమిలర్లీ z ఉందంతే ఇక్కడ f double dash z, మళ్ళీ ఇక్కడ z e power z డెరివేటివ్ z e power z ప్లస్ e power z వస్తుంది, e power z డెరివేటివ్ e power z, కాబట్టి f double dash z is z e power z plus 2 e power z. Then we need f double dash minus 2, in place of z you put minus 2, we get minus 2 e power minus 2 plus 2 e power minus 2, both cancel 0. Now f double dash 2 is 0. Now ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే f double dash 2 ని you get this integral value is equal to 0. f double dash 2 is 0 కాబట్టి this integral value is 0.